టుడే మనం ఈ సెలైన్ నేసల్ వాష్ అనేది ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాము. సో, దీనికి ఇప్పుడు మనకి బాటిల్స్‌లో వస్తదండి. సో, ఇందులో మనం ల్యూక్‌వార్మ్ వాటర్ అప్ టు 200 ఎంఎల్ వరకు మనం ఇది ఫిల్ చేసుకొని, దీంతో పాటు మనకి సోడియం క్లోరైడ్ సాచెట్స్ వస్తాయి. అవి ఇందులో మిక్స్ చేసేసినాక పేషెంట్ అనేవాళ్ళు ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ పొజిషన్ అంటే నమాజ్ పొజిషన్‌లో పడుకోబెట్టి మనం ఎదురుగా ఈ వాటర్ కొడతాం కాబట్టి అది వాటర్ ఇందులోకి రావడానికి ఒక బేసిన్ పెట్టుకోవాలి. ఇట్లా కాకపోయినా లేదంటే ట్యాప్ ముందు ఇట్లా బెండ్ అయ్యి అయినా చేసుకోవచ్చనమాట. సో, ఈ సోడియం క్లోరైడ్ ఏసినాక మనం ఇది బాగా షేక్ చేసి డ్యూరింగ్ దిస్ ప్రొసీజర్ మౌత్ అనేది ఓపెన్ చేసి పెట్టమన్నారు. సో, ఇట్లా 1 నాస్ట్రిల్‌లో పెట్టి ఇట్లా పల్స్ చేసినప్పుడు ఈ వాటర్ అనేవి ఈ నాస్ట్రిల్‌లో నుంచి ఆపోజిట్ నాస్ట్రిల్‌లోకి వచ్చేస్తాయి. సో, ది సేమ్ ప్రొసీజర్ లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేస్తాం. ఈ ప్రెషర్ వల్ల లోపల ఉన్న కంటెంట్స్ అన్ని బయటకొచ్చేస్తాయి. సో, ఇది నార్మల్‌గా పోస్ట్ ఆప్ సెప్టోప్లాస్టికస్‌లో ఇలా చేస్తే లోపల ఉన్న క్లాట్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి. ఇంకా అలర్జిక్ రైనైటిస్‌లో కూడా ఈ సెలైన్ నేసల్ వాష్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది.